దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ పునరుద్ధాన దినం ఆదివారం కుటుంబాలుగా మీరు దేవుని మందిరానికి బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ మందిరానికి హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు మీ కుటుంబాలుగా పాలు పొందండి. ఎంతమంది ఉదయం 5 నుంచి 6 ఈ దినం వాగ్దానం చక్కటి ఆరాధనలు ఉపదేశాలు పొందుతున్నారు? కల్వరి పరిచయం ద్వారా మీరు దీవించబడుతున్నారా? వాగ్దానం ద్వారా మీరు ఆత్మీకంగా ఎదిగి బ్లెస్ అవుతున్నారా? ఒక చిన్న వీడియో క్లిప్ పంపండి మన వాట్సాప్ నెంబర్కి. అంతేకాక ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? మనం ఆయన్ని ప్రేమించక ముందు ఆయన మనల్ని ప్రేమించాడు కదండి. మనల్ని ఎన్నుకున్నాడు. అల్పుల డస్ట్ ధూళి మన బ్రతుకు విలువిచ్చాడు. ఇంకా యేసు నమ్మని వారు ఉంటే యేసు రక్షకుడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, ఆయన వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు నమ్మితే పరలోకం, నీకు పాపక్షమాపణ, నిత్య జీవం. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ కష్ట దుఃఖ సమయాలు, కోర్టు కేసులు, నిందలు అన్నీ కూడా బ్రేక్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ సహవాసంగా మనందరం కలిసి ఆరాధించాలి, సంఘముగా కూడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. రెండవదిగా ఈరోజు మీరందరూ ఏది ఉన్నా, పరిస్థితులు బాగాలేని వారు, ఎక్కడెక్కడ దూర రాష్ట్ర దేశాల్లో ఉన్నవారు ధైర్యంగా ఉండండి. ప్రార్థన జీవితం విడిచిపెట్టకండి. ఒకే ఒక వాగ్దానం చదివి నేను ప్రార్థన చేస్తాను. మరి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చి నెలయనియు, వారి మూలుగు మాని శుభదినమనియు అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నారట. దుఃఖము పోయి కదండి, వేదన పోయి వారికి సంతోషమునిచ్చే ఆ నెల. అంతే వాళ్ళు ఉపవాసం తర్వాత జరిగిన కార్యాలు. మనం కూడా 50 రోజులు ఉన్నాం, జరగవా? మనకు కూడా జరగవా చెప్పండి? 50 రోజులు, 12 గంపలు, 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. వారు ఉపవాసం ఉన్న కొద్ది కాలం తర్వాత ఈ కార్యాలు జరిగాయి. నా జీవితంలో కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఆ కృపని మనం పొందబోతున్నాం. నీ దుఃఖము పోయి నీకు సంతోషం, నీ దుఃఖము, నీ మూలుగు దుఃఖమును పోగొట్టి నీకు నెమ్మది సంతోషం ఇచ్చేది ఈరోజు వాగ్దానం. గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. కానీ దాని ముందు వారు ఉపవాసం ఉన్నట్టు మనం కూడా ఉన్నాం. మనం కూడా ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా వెతుకుదాం దేవుణ్ణి. ఈ వాగ్దానం స్వతంత్రించుకుందాం. నీ పగవారి దుఃఖము, నీ పగవారి వలన వచ్చేది అన్నీ పోయి సంతోషించబోతున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి. ఈ వాగ్దానం అందరికీ పంపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మందిరానికి బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి రండి. ఈరోజు కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్. అందరం పాలు పొందాం, దేవుని దీవెనలు పొందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ లేని వారికి దయచేయండి. నానావిధ రోగాలకి యేసు పొందిన గాయముల చేత స్వస్థపరచండి. మందిరానికి వెళ్లకుండా ఆటంకాలు ఉన్నవారికి మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ మందిరానికి వెళ్ళేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కూడా వెళ్ళాలి. ప్రభా, విడుదల. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు, ఘనమైన వివాహాలు. అప్పుల్లో ఉన్నవారికి, కుటుంబ పోరాటం, విడిపోయిన భార్య భర్తలు మీరు విడుదల దయచేయండి. అయ్యా, కోర్టు కేసు, ఆ ద్వేష, పగ, అక్రమ కేసులు కొట్టివేసి న్యాయం చేయండి. ఇరుకులో, ఇబ్బందుల్లో బిడ్డలకు సాయం చేయండి. ఏ కుటుంబాలు శోధనలు ఉన్నాయి విడిపించి, వ్యాపారంలో నలిగిన వారిని, ఆర్థికంగా పగిలిన వారిని లేవనెత్తండి. అయ్యా నా తండ్రి, ఎంతమంది బిడ్డలు ఏ సమస్యను బట్టి ఈ వాగ్దానం లేఖిస్తున్న భూ సంబంధమైన బంధకాలు తొలగించి, వారి నిందలు తొలగించి, పగవారిని అణిచి, వారి శత్రువుని అణిచివేసి వారిని ఆశీర్వదించండి. దైవజనుల సంఘాలు, వారి కుటుంబాలు దీవించబడి ఆత్మీయ బలం పొందాలి. భారతదేశం, ప్రపంచ దేశాలని మీరు రక్షించి క్షేమం దయచేయండి. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధంగా మాట్లాడే ప్రతి మాటని కొట్టివేసి మా పగవారిని కూడా అణిచి మాకు నెమ్మది, సంతోషం, సమాధానం దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారై వారి కుటుంబ జీవితం దీవించబడాలి. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారు గొప్పవారై వారు కూడా దీవించబడుదురుగా. కానీ దీవిస్తూ అందరికీ శుభములని పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి మీకు తెలుసు 7, 8, 9 మీటింగ్స్ కంటిన్యూ. ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో 3 ఆరాధనలు. కుటుంబాలుగా పాలు పొందండి. మీకు ఎవరు వచ్చినా బెల్లంపల్లికి మీటింగ్స్లో ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ అకామిడేషన్, భోజనాలు, కార్యక్రమాలు అన్నీ ఉంటాయి ప్రామిస్ ల్యాండ్లో కూడా. రెండవదిగా మరి 10, 11, 12, 13 4 దినాలు గుంటూరు సభలండి. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల వారు గుంటూరు, నల్లపాడు రోడ్, మిర్చి ఆటు ప్రక్కన అద్భుతమైనటువంటి సువార్త ఉజ్జీవ సభలు జరగబోతున్నాయి. ప్రార్థించండి. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థనాపూర్వకంగా పాలు పొందండి. రెండవదిగా ఎంతమంది ఈ మాటలు వింటూ ఉన్నారో మరి అద్భుతంగా 14, 15, 16 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన. మరి మీ అందరికీ తెలుసు 3 దినాలు కూడా అక్కడ కూడా మీటింగ్స్ ఉంటున్నాయి. 14 ఈవినింగ్, 15 ప్రొద్దున సాయంత్రం, 16
3 ఆరాధనలు, ఈవినింగ్ ఆరాధన, ఆయిల్ అనెంటింగ్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి 24, 25, 26, 27 అద్భుతమైన ఉజ్జీవ సభలు మదిరాలో, ఖమ్మం దగ్గర మదిరాలో ప్రార్థన చేయండి. కంటిన్యూ ప్రోగ్రామ్స్ మా కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.